డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందన్నారు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహానికి కనీసం నివాళులర్పించకపోవడం దారుణమన్నారు. నివాళులర్పించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకుని ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కే విధంగా రేవంత్ సర్కారు ప్రవర్తిస్తుందన్న బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ వర్ధంతి రోజు మరొకసారి ఆ మహనీయునికి అవమానపరిచింది ఈ ప్రజా ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో సంవత్సర కాలం పాటు ఈ భారీ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి కనీసం నివాళులర్పించే తీరిక లేకపోగా అక్కడ ఉన్న పరిసరాలను శుభ్రం చేసే దుస్థితికి కూడా ఈ ప్రభుత్వం చోటు చేసుకోకపోవడం ఇవాళ పెద్ద దుమారం లేపుతుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించి నిన్న ఏదైతే అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అక్కడే ఆ మహనీయునికి నివాళులర్పించి అక్కడే మేము నిరసన తెలుపుతామని తెలియజేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా అక్రమంగా అరెస్ట్ చేసి బీఆర్ఎస్ నేతలంతా కూడా పోలీస్ స్టేషన్లో బంధించిన పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు. సార్ చెప్పండి, ఇవాళ అంబేద్కర్ వర్ధంతి రోజు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇవాళ ఆ మహనీయునికి కనీసం నివాళులు అర్పించలేకుండా చేసిన ఈ ఘనత ఎవరికి దక్కుతుంది అనుకుంటారు? నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది మన దౌర్భాగ్యం. అంబేద్కర్ గారి స్ఫూర్తిని, అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను గౌరవించలేని తత్వం ఈ ముఖ్యమంత్రిలో కనబడతా ఉంది. ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా 125 ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆనాడు కేసీఆర్ గారు అద్భుతమైన ప్రదేశంలో హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠించారు. ఇవాళ అంబేద్కర్ వర్ధంతి, వారి ఆశయాలని, వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే విధంగా, భావితరాలకు అందించే విధంగా మనందరం దీన్ని స్మరించుకోవాల్సిన రోజు. ప్రత్యేకించి ఇవాళ పరిపాలనలో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్ళు, మంత్రివర్గం కానివ్వండి, ప్రభుత్వం వారిని గౌరవించుకోవాల్సిన రోజు. అటువంటి పరిస్థితులలో మా అందరినీ, రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను హౌరస్లో పెట్టారు. మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ముఖ్య నాయకులను, ఆఖరికి మండల స్థాయి నాయకులను కూడా ఆయా ప్రాంతాల్లో వాళ్ళు కనీసం అంబేద్కర్ వర్ధంతి చేసుకోవడానికి పోకుండా వాళ్ళందరినీ అవరోధ చేశారు. ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉన్న ప్రాంతంలో ఇంత దౌర్భాగ్యం ఏంటో అర్థం కావట్లేదు. కనీసం ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఓపెన్ చేయలేదు, కనీసం అక్కడ శుభ్రం చేయలేదు. అంబేద్కర్ గారి విగ్రహానికి కనీసం వాళ్ళు నివాళులు అర్పించే ప్రయత్నం చేయట్లేదు ఈ ప్రభుత్వం. అయితే ఆ పక్కనే ప్రజాపాలన విజయోత్సవాలని జరుపుతున్నారు. ఆ పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం వైపు కనీసం కూడా కన్నెత్తి చూడకపోయినా ఎట్లా చూడొచ్చు? అసలు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా, అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినారో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా వాళ్ళ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. దానికి అనుగుణంగానే దాని మీదనే ప్రమాణం చేసి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ మంత్రివర్గం కొలువు తీరింది. ఇవాళ ప్రజలు ఇచ్చిన అవకాశం అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా వచ్చింది. కానీ ఇవాళ ఆ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటాం, మరోవైపు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా, అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. ఇది పూర్తిగా దుర్మార్గం, భావదారిద్ర్యం. ఒక రంగం తెలంగాణ ప్రజల్ని వంచన చేసినట్లు, అంబేద్కర్ గారిని అవమానించినట్లు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు బాహాటంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ గారిని అవమానించినటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని నేను ఖచ్చితంగా తప్పుపడుతున్నాను. అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర అపరిశుభ్రంగా ఉండడాన్ని, ఆడ నివాళులు అర్పించకుండా ప్రయత్నం చేయడాన్ని, మమ్మల్ని అందరినీ పోలీసుల్ని నిర్బంధంగా ప్రయోగించి మమ్మల్ని పోనీయకుండా చేయడాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఖండిస్తున్నాం. ఇవాళ అన్ని రూల్స్కి తుంగలో తొక్కి ఎమ్మెల్యేల మీద కేసులు పెడతావు, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడతావు, సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెడతావు. కేసీఆర్ గారు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసినంత మాత్రాన అంబేద్కర్ గారి మీద కోపం చూపించడం అనేది ఇవాళ ప్రత్యేకించి నేను అడుగుతా ఉన్నాను. ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి స్ఫూర్తించినటువంటి ఒక మహనీయుడిని, రాజ్యాంగ స్ఫూర్తిని వాళ్ళ వెల్లివిరిచేలాగా చేసినటువంటి ఒక మహనీయుడి యొక్క వారి యొక్క విగ్రహానికి కనీసమైనటువంటి గౌరవం ఇవ్వకపోవడం అనేది ఈ ప్రభుత్వం యొక్క అతి దుర్మార్గమైన చర్య. దీన్ని తెలంగాణ ప్రజలందరూ గమనించాలా, విజ్ఞులు గమనించాలా, చదువుకున్న వాళ్ళు గమనించాలా, అన్ని వర్గాల ప్రజలు గమనించాలా. ప్రత్యేకించి వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి కూడా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ అంశాన్ని గమనించాలా. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలు, ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి ఒక చర్యలు, ఇటువంటి దుర్మార్గపు చర్యలు, ఇటువంటి కురచబుద్ధి, కుట్ర వ్యవహారాలు ముఖ్యమంత్రి స్థాయికి తగవు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇటువంటి వ్యవహారాలు మానుకోవాలి. మీరు హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన, మీరు కేసులు పెట్టినంత మాత్రాన ప్రజాస్వామిక గొంతుకలు ఆగవు. తెలంగాణ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, వాళ్ళ హక్కుల కోసము ఖచ్చితంగా మేము పోరాడతాం. బీఆర్ఎస్ వైపు నుంచి పోలీసులను ప్రయోగించిన, కేసులు పెట్టిన, మరో రకంగా
లోపర్చుకోవాలని చూసినా ఇక్కడ బెదిరే వాళ్ళు అదిలే వాళ్ళు లేరు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం బీఆర్ఎస్ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడుతూనే ఉంటాం. చివరిగా ఇవాళ అదే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తెలంగాణ స్వరాష్ట్రంలోనే ఇవాళ పాలన చేపడుతున్న ముఖ్యమంత్రి ఈ విధంగా చేయడానికి ఎట్లా చూడవచ్చు. చివరగా అంతేకాకుండా రాజీవ్ గాంధీ విగ్రహం లేని విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టి అక్కడ నివాళులు అర్పించుకున్నారు, గొప్పగా చేసుకున్నారు. ఉన్న విగ్రహానికి ఎందుకు నివాళులు అర్పించలేకపోతున్నారు? ఒకటండి, ఇక్కడ ఇవాళ తెలంగాణని రేవంత్ రెడ్డి గారు ఆయన కుర్చీ ఉంటుందో పోతుందో మేము బలంగా ప్రశ్నిస్తూ ఉన్నామని ఒక అబద్ధతాభావం మధ్య తెలంగాణని పోలీసు రాజ్యాంగం మార్చేశాడు. మీరు చూస్తూ ఉన్నారు, అనేక చోట్ల నిర్బంధాలు, ఎక్కడికి వచ్చినా అరెస్టులు, ఏ చిన్న మాటలు మాట్లాడినా కేసులు, సోషల్ మీడియాలో కూడా భావ వ్యక్తీకరణ చేస్తే కేసులు. స్వరాష్ట్రంలో ఇటువంటి అధ్వాన్నమైన పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు. పద్ధతి మార్చుకోవాలి. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని, రాజీవ్ గాంధీ గారు అంటే మాకేం వ్యక్తిగతంగా కోపం లేదు, వారు మాజీ ప్రధాని, కానీ వారి ఆల్రెడీ దగ్గరలోనే ఇందిరాగాంధీ గారి విగ్రహం ఉంది, నెహ్రూ గారి విగ్రహం అబిడ్స్లో ఉంది, సోమాజిగూడలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉంది. ఆల్రెడీ మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పేరు పెట్టినారు, ఇంకెన్ని దగ్గర పెడతారు? తెలంగాణ తల్లి విగ్రహం కంటే అత్యున్నతమైనటువంటి గౌరవం మనకి ఏం దక్కుతుంది? మీరు ఏ తెలంగాణ ప్రజలను అడగలేదు, ఏ పౌర సమాజాన్ని అడగలేదు, మేధావులను అడగలేదు, కవులను కళాకారులను అడగలేదు. ఏకపక్షంగా గాంధీ కుటుంబం, నెహ్రూ గాంధీ కుటుంబం యొక్క దయాదాక్షిణ్యాల కోసం ఈ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసినారు. దీనికి ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. కేటీఆర్ గారు పదే పదే చెప్పినట్టు 4 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఆ రోజు సగౌరవంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తరలించి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్లయితే గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రతిష్ఠించారో మళ్ళీ సగౌరవంగా అదే ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠించబోతుంది. వల్ల ఏదేమైనప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఖచ్చితంగా ఆయన వర్ధంతి సందర్భంగా మేము ఘన నివాళులు అర్పిస్తాం. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి నిర్బంధాలు చేసిన ఆ మహనీయులకి మేము నివాళులు అర్పించాం. ఆయన రాజ్యాంగం రచించిన ఆర్టికల్ 3 ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అందులో భాగంగానే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో పాలన కొనసాగిస్తున్న ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులు అర్పించలేని దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రావుల శ్రీధర్ రెడ్డి గారు, కెమెరా పర్సన్ విజయ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.